కాళేశ్వరం కమిషన్ విచారణ హాట్ గా జరిగింది. ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ రామకృష్ణారావు కమిషన్ ఎదుట బహిరంగ విచారణకు హాజరయ్యారు. నిధులు ఎలా సమకూర్చారు, కార్పొరేషన్ ద్వారా ఆదాయాన్ని ఎలా జనరేట్ చేస్తారు, డిజైన్ల విషయంలో నిబంధనలు పాటించారా? ఇవి ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుపై పీసీ ఘోష్ కమిషన్ సంధించిన ప్రశ్నలు. ఇదిలా ఉంటే బుధవారం నుంచి నిర్మాణ సంస్థలను కమిషన్ విచారించనుంది. కాళేశ్వరం ప్రాజెక్ట్ అవకతవకలపై విచారిస్తున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ రామకృష్ణారావుపై మొత్తం 24 ప్రశ్నలు సంధించారు. ఆయన్ను కమిషన్ చైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ విచారించారు. ఇప్పటికే రామకృష్ణారావు సమర్పించిన అఫిడవిట్, కాగ్ నివేదిక ఆధారంగా ప్రశ్నించారు. కాళేశ్వరం కార్పొరేషన్ రుణాలు, ప్రాజెక్ట్ డిజైన్లు, బడ్జెట్ కేటాయింపులపై కమిషన్ ప్రశ్నకు ఆ బాధ్యత ప్రభుత్వాందేనని రామకృష్ణారావు తెలిపారు. ప్రాజెక్ట్ నిర్మాణ విషయంలో కోర్ కమిటీ రికార్డులు లేవని కమిషన్ ఎదుట రామకృష్ణారావు చెప్పారు. మరోవైపు ప్రాజెక్టును పరుగులు పెట్టించేందుకు వేగంగా పనిచేసినా నిబంధనలు పాటించలేదని కమిషన్ వ్యాఖ్యానించింది. ప్రాజెక్ట్ లక్ష్యం రెవెన్యూ జనరేట్ ఎలా చేస్తారనే ప్రశ్నకు పరిశ్రమలకు నీటిని విక్రయించి ఆదాయం పొందేలా చేయడమే ప్రాజెక్ట్ లక్ష్యమని రామకృష్ణారావు తెలిపారు. మరోవైపు అసెంబ్లీలో కాళేశ్వరం ప్రాజెక్ట్ ఫిజికల్ పాలసీలు పెట్టలేదని రామకృష్ణారావుకు కమిషన్ రికార్డులు చూపించింది. నిధుల విడుదల విషయంలో బిజినెస్ రూల్స్ పాటించలేదని, ఆర్థికపరమైన అంశాల్లో రికార్డులు నిర్వహించలేదని పేర్కొంది. ప్రాజెక్ట్ కోసం ప్రభుత్వ గ్యారంటీతోనే కార్పొరేషన్ రుణాలు తీసుకుందని, 9 నుంచి 10.5% వడ్డీతో రుణాలు చెల్లిస్తున్నామని రామకృష్ణారావు వివరణ ఇచ్చారు. అసెంబ్లీలో కాళేశ్వరం ప్రాజెక్ట్ పాలసీలను పెట్టారా అని కమిషన్ ప్రశ్నించింది. దీనికి రామకృష్ణారావు తనకు తెలియదని జవాబిచ్చారు. అయితే దీనికి సంబంధించిన ఫైల్స్ ప్రాపర్ గా కేబినెట్ ముందుకు రాలేదని కమిషన్ పేర్కొంది. 2024-26 ఆర్థిక సంవత్సరంలో 7,382 ప్రిన్సిపల్ అమౌంట్ కు 6,510 కోట్ల వడ్డీని 9 నుంచి 10.5%గా చెల్లించినట్టు రామకృష్ణారావు కమిషన్ ఎదుట పేర్కొన్నారు. తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై జస్టిస్ ఘోష్ కమిషన్ విచారణ వేగంగా జరుగుతోంది. కార్పొరేషన్ నిధులు, డిజైన్ కు సంబంధించి ఫైనాన్స్ సెక్రటరీని విచారించడంతో పలు కీలక విషయాలను రాబట్టింది కమిషన్. దీనిలో భాగంగా మొత్తం 24 ప్రశ్నలను కమిషన్ సంధించింది.